మ్యాన్లీ డైలాగ్స్ ఉంటాయి కదా, జనరల్గా ప్రతి సినిమాలోనూ మ్యాన్లీ డైలాగ్స్ ఉంటాయి. అబ్జర్వ్ ఫ్రమ్ మై ఫ్రెండ్స్, ఫ్రమ్ మై సర్కిల్ అండ్ మా ఇంట్లో కొన్ని మ్యాన్లీ డైలాగ్స్ వచ్చినప్పుడు శ్రీధర్ గారు కొంచెం హెల్ప్ చేస్తుంటారు. నేను డైరెక్టర్ గారు మంజుల మేడం చెప్పారు నాకు. ఫస్ట్ మంజుల మేడం ఏమన్నారంటే, అను ఇది అబ్బాయి ప్రేమ కథ, నువ్వేమో చాలా మంచిదానివి, మంచి అమ్మాయివి, అమ్మాయి ప్రేమ కథ కాదు అబ్బాయి ప్రేమ కథ, కాబట్టి నువ్వు ఫస్ట్ ఈ క్యారెక్టర్ని స్టడీ చేయి, యూ జస్ట్ థింక్ దట్ యు ఆర్ ఏ బాయ్ అని. సో అది నువ్వు వెంటనే స్టార్ట్ చేయకు డైలాగ్స్, నీ క్యారెక్టర్ని స్టడీ చేసి యూ థింక్ దట్ యు ఆర్ ఏ బాయ్ అని నువ్వు టైం తీసుకొని మొదలుపెట్టు అని అన్నారు. సో నేను కనీసం ఐ థింక్ ఒక 6-7 days, ఒక 1 week, మోర్ దాన్ ఏ వీక్ ఐ వాజ్ జస్ట్ రీడింగ్ ద స్క్రీన్ ప్లే, ఆ క్యారెక్టరైజేషన్ అది, ఆ తర్వాత ఆ అబ్బాయి బిహేవియర్ ఎలా ఉండాలి ఏంటి అని, యాటిట్యూడ్ అది, ఐ టుక్ టైం న్యాచురల్లీ అది ఇలా ఉండాలి అని చెప్పి. ఒక లక్ నాకు అలాని కాదు, అంటే బేసికలీ ఒక ఫ్యాక్ట్ అయితే ఉంది ఏంటంటే, అమ్మాయిలు అన్ని కథలకి న్యాయం చేయలేరు, ఒక టైప్ ఆఫ్ కథలకే న్యాయం చేస్తారు అన్న ఒక ఫీలింగ్ అయితే డెఫినెట్లీ ఉంది. ఇప్పుడు ఇందాక మీరు అన్నట్టు అబ్బాయిల డైలాగ్స్ వస్తే అమ్మాయిలు గబుక్కున అలా చెప్పలేరు, అలా రాయలేరు, ఇలాంటి ఫ్యాక్టర్ అయితే ఉంది. బట్ ఆ జెండర్ డిఫరెన్స్ తీసేసి మంచి సినిమాలు చేయాలి, మంచి కథలు చేయాలి అనుకున్నప్పుడు, మంచి కథల్లో నాట్ నెసెసరీలీ బి ఈ కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండాలి అన్న ఏమంటారు ఆ నిర్బంధం ఏమీ లేదు. లైక్ ఇప్పుడు కొన్ని మ్యాన్లీ మాటలు లేదా అన్పార్లమెంటరీ వర్డ్స్ అవి వాడితేనే కమర్షియల్ సినిమా అన్న దీంట్లోంచి బయటకు వచ్చి చూస్తే, మంచి సినిమా అనే దృష్టితో చూస్తే మంచి సినిమాని అమ్మాయిలు అబ్బాయిలు ఎవరైనా రాయగలరు. సో దట్స్ వాట్ ఐ ఫీల్. అప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఇది ఈ కొన్ని సినిమాలు అమ్మాయిలే అమ్మాయిలు కొన్ని సినిమాలు చేయలేరు అన్న ఒక ఫ్యాక్టర్ ఉంది కదా, ఒక ఒపీనియన్ ఉంది కదా. సో ఆ ఒపీనియన్ని కొంచెం బ్రేక్ చేసి జెండర్ డిఫరెన్స్ లేకుండా అమ్మాయిలైనా అబ్బాయిలైనా కూడా రాయగలరు అన్న దీనికి రావాలి అంటే డెఫినెట్లీ కొంచెం టైం పడుతుందండి. సో వీ షుడ్, ఆల్ ఉమెన్ షుడ్ వర్క్ టువర్డ్స్ ఇట్. ఎప్పుడు అనలేదు, నా ఇంట్రెస్ట్కే వదిలేశారు. సో మరాఠీలో రాయాలి అనో అలాంటి ప్రాబ్లమ్స్ నాకేం లేవు. అందరికీ తెలుగు ఇష్టమే మా ఇంట్లో. అంటే మా అమ్మగారికి తెలుగు వచ్చు, నాన్నగారికి వచ్చు, అక్కలు కొంచెం బ్రోకెన్ తెలుగు మాట్లాడతారు. లేదు డైరెక్టర్ అంతా లేదు నా గోలు, మంచి మాటల రచయిత్రిగా అవ్వాలి, డైలాగ్ రైటర్గా చాలా మంచి మంచి సినిమాలు రాయాలి, జెండర్ డిఫరెన్స్ అనేది బ్రేక్ చేసి నేను కూడా అబ్బాయిలాగా అన్నీ రాస్తా. కమర్షియల్ సినిమాలు అంటే కొట్టుకోవడం, తిట్టుకోవడం, యాక్షన్ సినిమాలు అది ఇది అని లేదు. ఇప్పుడు అలాంటి వర్డ్స్ రాస్తేనే కమర్షియల్ సినిమా అన్నది బ్రేక్ చేయాలండి. యాక్చువల్లీ అది కాదు కమర్షియల్ సినిమా అంటే, బూతులు తిట్టడం కాదు కమర్షియల్ సినిమా అంటే. కమర్షియల్ సినిమా అంటే ఏంటంటే మంచి సినిమా హిట్ అవ్వాలి, ఫైనాన్షియల్, ఇప్పుడు డబ్బులు ప్రొడ్యూసర్కి డబ్బులు రావాలి, పెట్టిన దానికి 10 రూపాయలు పెడితే 100 రూపాయలు రావాలి ప్రొడ్యూసర్కి, అది కమర్షియల్ సినిమా. దట్స్ హౌ ఐ డిఫైన్ అ కమర్షియల్ సినిమా. పొద్దున్నే లేచి రాసుకోవడమే అంటే పొద్దున్నే లేచి రాసుకుంటాను, తర్వాత పేపర్లు అవన్నీ. అంటే మార్నింగ్ ఫ్రెష్నెస్ ఉంటుంది కదా, ఏమంటారు, తెల్లవారుజామున లేచి రాస్తే మంచి మంచి ఐడియాలు వస్తాయి, ఆ ఫ్రెష్నెస్. అప్పుడు వేరే న్యూస్ పేపర్లు అవి చదివితే ఏంటంటే వాటి మీదకి మైండ్ వెళ్ళిపోతుంది. అందుకని పొద్దున్నే లేచి బియ్యం కడిగి పెట్టేసి రాసుకుంటూ రెండు సైమిల్టేనియస్లీ. ఐఎమ్ సో హ్యాపీ విత్ మై లైఫ్. సినిమా ఇండస్ట్రీ డెఫినెట్లీ చెత్త ప్లేస్ అది కాదండి అసలు. అంతా మనల్ని బట్టే ఉంటుంది. మనం బాగుంటే మనల్ని అందరూ బాగా చూసుకుంటారు. నన్ను అందరూ బాగా చూసుకుంటున్నారు, నాకు చాలా మంచి ట్రీట్మెంట్ ఉంది. అండ్ దే టేక్ కేర్ ఆఫ్ మీ లైక్ దేర్ ఫ్యామిలీ మెంబర్. ఒక ఇంటి ఆడపడుచులాగా చూసుకుంటున్నారు నన్ను అందరూ. సో అవన్నీ అపోహలు అంతే. మన బిహేవియర్ని బట్టే మనకి రిజల్ట్ ఉంటుంది. మగవాళ్ళతో సమానంగా జీతాలు హిట్ కొడితే ఇస్తారు. నేను సంపాదించాలని అనుకుంటున్నా, ఇప్పటి నుంచి హిట్ కొట్టాను కాబట్టి. సో న్యాచురల్లీ యా, జెండర్ డిఫరెన్స్ లేకుండా రెమ్యునరేషన్ ఇస్తారనే అనుకుంటున్నాను నేను. ఐ డోంట్ నో. ఇంకా ఆల్ ఉమెన్ షుడ్ కమ్ ఇన్ టు. ఇప్పుడు ఆడవాళ్ళు ఖచ్చితంగా రావాలి ఈ ఫీల్డ్లోకి, టెక్నికల్ సైడ్ బేసికలీ. అంటే ఆడవాళ్ళు సినిమాలు అంటేనే ఓన్లీ హీరోయిన్స్ లేదా క్యారెక్టర్ ఆర్టిస్టులు ఇలానే అనుకుంటున్నారు, కానీ టెక్నికల్ సైడ్ ఆడవాళ్ళు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే వాళ్ళకు ఉండే గ్రాస్పింగ్ పవర్ కానీ సైకాలజీని వాళ్ళు ఎక్కువ ఫోకస్ చేసి
అబ్జర్వ్ చేస్తుంటారు. అందుకే యూనో లైక్ సైకాలజీ ఆడవాళ్ళకి తెలిసినట్టుగా, అంటే నవలలు, ఫర్ ఎగ్జాంపుల్ నవలలు చూసారా మీరు? ఆడవాళ్ళు రాసిన నవలలు సక్సెస్ అయినంతగా మగవాళ్ళు రాసిన నవలలు సక్సెస్ అవ్వవు. ఎందుకంటే వాళ్ళకి సైకాలజీ బాగా తెలుసు. సో ఆడవాళ్ళకి సైకాలజీ బాగా తెలుసు కాబట్టి, ఆరోగ్యకరమైన థాట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి వాళ్ళు టెక్నికల్ సైడ్ కనుక వస్తే సినిమాల్లో మంచి మంచి సినిమాలు వస్తాయి, మంచి సినిమాలు వస్తాయి డెఫినెట్లీ. నాకంటే జనరల్గా ఇప్పుడు చిన్నప్పటి నుంచి సినిమాలు పిచ్చని చెప్పాను కదా, కాబట్టి నాకు అమితాబ్ బచ్చన్ అంటే ఎంత ఇష్టమో చెప్పలేను, రజనీకాంత్ అంటే ఎంత ఇష్టమో చెప్పలేను. అమితాబ్ బచ్చన్, జయబాద్రి చాలా రొమాంటిక్ ఫేస్గా కనిపిస్తుంది నాకు. జయబాద్రి రొమాంటిక్ ఫేస్, షీఈస్ ద మోస్ట్ రొమాంటిక్ ఫేస్ ఇన్ ఇండస్ట్రీ అనిపిస్తుంది. మళ్ళీ నేను అలాంటి ఫేస్ చూడాలని నిజంగా చెప్తాను, పార్షియాలిటీతో చెప్పలేదు. ఆవిడ ఆవిడ మాట్లాడితే డైలాగ్స్కి వచ్చే అందం నాకు ఇప్పుడు బాడీ లాంగ్వేజ్లో సిగ్గు చూపించడం వేరును. మీరు అభిమాన్ సినిమా చూసారా? అభిమాన్ సినిమాలో అమితాబ్ బచ్చన్ ఊరికి వెళ్ళిపోతానంటే కాలు నేలకేసి రాస్తుంది చూడండి, దట్స్ ద మోస్ట్ రొమాంటిక్ షాట్ ఐ హ్యావ్ ఎవర్. ఆ బాధ ఎక్స్ప్రెస్ చేయడంలో ఆవిడ బాడీ లాంగ్వేజ్ కానీ, ఆవిడ ఎక్స్ప్రెషన్స్ కానీ, ఆవిడ నవ్వును ఆపుకుంటూ చూడడం, అది అంత ఐ లవ్ హర్. ఆవిడ అసలు ఎందుకు ఆవిడకి అంత ఏజ్ వచ్చేసిందని బాధేస్తుంది. కవి ఖుషి కవి గమ్ చూసారా? అందులో అమితాబ్ బచ్చన్ టై పెట్టడానికి చిన్న స్టూల్ ఎక్కి ఇలా టై పెడుతుంది చూడండి, ఎంత బాగుంది అసలు. సో వాళ్ళిద్దరూ నాకు చాలా ఇష్టం, అమితాబ్ బచ్చన్ అండ్ జయబాద్రి. తెలుగులో నాగేశ్వరరావు గారి సినిమాలు ఎక్కువ చూసేదాన్ని చిన్నప్పుడు మా అమ్మమ్మతో కలిసి. నాగార్జున గారు అంటే వంశపారంపరం అని కాదు, అలాగని కాదు, వెంకటేష్ గారు, యా వీళ్ళందరూ. తర్వాత ఒకప్పుడు జగపతి బాబు గారు, ఆయన ఎందుకో అన్ని పిచ్చి పిచ్చి సినిమాలు చేస్తున్నారు కాబట్టి లేదు ఆయనకే చెప్తా నేను, ఎందుకు సార్ ఇలాంటి పిచ్చి పిచ్చి సినిమాలన్నీ చేస్తున్నారు అని అంటే అసలు నవ్వుతారు ఆయన. ఆయనకి ఏంటంటే వాయిస్ చాలా బాగుంటుందని, వాయిస్ కదా. వాట్ ఐ రిక్వెస్ట్ నో, ఉమెన్ టెక్నీషియన్స్ బాగా రావాలి సినిమాల్లోకి. కథలు రాసేవాళ్ళు, డైలాగ్స్ రాసేవాళ్ళు కానీ, డైరెక్ట్ చేసేవాళ్ళు కానీ, కెమెరా వర్క్, ఆల్ టెక్నికల్ సైడ్ అమ్మాయిలు ఎక్కువ రావాలని కోరుకుంటున్నాను. ఏమాత్రం కొంచెం టాలెంట్ ఉన్నా దాన్ని నెగ్లెక్ట్ చేయొద్దు, అండ్ ఏమాత్రం టాలెంట్ ఉన్నా కూడా దాన్ని నెగ్లెక్ట్ చేయొద్దు. దాని మీద ఫోకస్ చేసి యూ షుడ్ focus on your talent and come up in care. Thank you.